Hello all, welcome to Cine Smash. Here is the review of the film Mowgli, directed by Color Photo fame Sandeep Raj. మూవీ చూసాక ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ డీసెంట్ వన్. మరీ సూపర్ అని చెప్పలేను, అలాగని మరీ తీసి పడేసే మూవీ కూడా కాదు, జస్ట్ యావరేజ్ వన్ అంతే. ఎందుకో ఇన్ డీటెయిల్ రివ్యూలో చూద్దాం. స్పాయిలర్ లేకుండా ప్లాట్ ఏంటంటే ఒక్క లవ్ స్టోరీ, దానికి ఒక ప్రాబ్లం ఉంటుంది, లాస్ట్ కి సొల్యూషన్ ఏంటి అనేదే స్టోరీ. మూవీలో నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ సాలిడ్ గా రాసుకున్నారు. ఎస్పెషల్లీ విలన్ రోల్, విలన్ గా చేసిన బండి సరోజ్ కుమార్ బాగా చేశారు. హీరోకి ఎంత పవర్ఫుల్ విలన్ ఉంటే అంత కిక్ ఉంటది. దాన్ని ఈ విషయంలో ఈ మూవీ డైరెక్టర్ చాలా మంచిగా రాసుకున్నారు. బట్ నాకు ఇంకొంచెం బెటర్ గా రాయొచ్చు అనిపించిన ఆస్పెక్ట్ ఏదైనా ఉందంటే ఆ లవ్ స్టోరీయే. ఎందుకో అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ మూవీ లెంత్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. అక్కడక్కడ TFI రెఫరెన్సెస్ ఉంటాయి, అవైతే బాగానే వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్ ఓకేష్ అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ గ్రాఫ్ పెరిగింది అండ్ డౌన్ కూడా అయింది. క్లైమాక్స్ పార్ట్ కొంచెం పర్లేదనే లోపే సింపుల్ గా అవగొట్టేశారు. కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ సందీప్ గారు చాలా డీసెంట్ జాబ్ చేశారని చెప్పాలి. తన ప్రీవియస్ మూవీ కలర్ ఫోటో లాగైతే అంతగా ఇంపాక్ట్ చేయలేదని చెప్పాలి. మ్యూజిక్ బై కాలభైరవ బాగున్నాయి, సాంగ్స్ అండ్ బీజిఎం కూడా. బట్ క్లైమాక్స్ లో ఒక సీన్ దగ్గర ఇంకా మంచిగా ఇచ్చుంటే బాగున్ను అనిపించింది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, దే డిడ్ డీసెంట్ జాబ్ అని చెప్పాలి. ఓవరాల్ గా అయితే ఒక యావరేజ్ ఫ్లిక్. చూడాలంటే మీ ఇష్టం. దట్స్ ఇట్ గైస్. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సినీ స్మాష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే దెన్, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ గైస్.